అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ ఎంతో భక్తి కలిగినటువంటి వాడు. అమెరికాను పాలించేటప్పుడు సమస్య ఏదైనా ఉన్నప్పుడు, అది కష్టమైనటువంటి సమస్యగా ఉన్నప్పుడు తాను ఒంటరిగా ఒక చోటుకు వెళ్లి మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. ఆయన అలాగూ ప్రార్థన చేసుకుని వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యేది. ఒక దేశమును, ఒక రాష్ట్రమును పాలించుట అనేది ఎంతో కష్టమైనటువంటి పని. అందుకని అధికారుల కొరకు ప్రార్థన చేయవలనని, రాజుల కొరకు ప్రార్థన చేయవలనని దేవుడు తెలియచేయచ్చు ఉన్నాడు. దేవుడిచ్చిన జ్ఞానముతో వారు పరిపాలన చేసినప్పుడు రాజులకు ఘనత, రాజ్యమునకు నెమ్మది, ప్రజలకు సంతోషము, మేలు కలుగుతుందని మనము ఎరిగిన వారమై ఉన్నాము. అయితే జార్జ్ వాషింగ్టన్ ఒక మాట అన్నారు, we cannot rightly rule America or rightly rule the world without Bible. బైబిల్ లేకుండా ప్రపంచమును మనము సరిగా పాలన చేయలేము. బైబిల్ ఉంటే మనము ఈ ప్రపంచమును సరిగా పరిపాలన చేయగలము. మరలా చెబుతున్నాను, we cannot rightly rule the world without Bible. బైబిల్ లేకుండా ప్రపంచమును మనము సరిగా పరిపాలన చేయలేము. అయితే నీ జీవితానికి కూడా దేవుని వాక్యము లేకుండా నీ జీవితాన్ని సరిగా నడిపించుకోలేవు. ఒకవేళ నీవు దేవుని సేవకుడు అయితే బైబిల్ లేకుండా